వెల్కమ్ టు సిటీ న్యూస్. కానాపురం మండలంలోని రాగంపేట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అధికారులు స్థానిక నాయకులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించి పథకాలకు సంబంధించిన లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నర్సంపేట నియోజకవర్గంలోని ఏ గ్రామంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్దిదారులకు అందజేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేయలేనిది 1 సంవత్సర కాలంలోనే చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి చిప్ప చేతికిచ్చిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని అన్నారు. చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు ఈ రోజు ఇవ్వబోతా ఉన్నాం మీ అందరికీ 10 సంవత్సరాల తర్వాత. మరి రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు ఉన్న వారికి ఆ రోజు 2014 వరకు మనం కార్డు ఇచ్చాం. ఆ 2014లో పెళ్ళై పిల్లల సంతానం కలిగిన వారికి భార్యాభర్తల పేరే ఉంది తప్ప సంతానం ఆ యొక్క పిల్లల పేర్లు నామోదు చేసుకోవడానికి కూడా అవకాశం రాలే. నామోదు చేసుకునే అవకాశం కల్పించాం. కొత్తగా ఏర్పడి నాకు రేషన్ కార్డు కావాలని చెప్పి వారు కోరిన వారికి కూడా 112 మంది కుటుంబాలకి ఈ రేషన్ కార్డులు ఈ రోజు మీ యొక్క సమక్షంలో ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఉపాధి హామీ కార్యక్రమం ఇందిరమ్మ ఆదర్శ గ్రామాల్లో మీ అందరికీ జాబ్ కార్డు ఇచ్చాం. మీ యొక్క గ్రామంలో ఈరోజు పేదలున్నారు, ఉపాధి హామీ కూలీలకి గుంట భూమి కూడా లేదు. కూలీతో పాటు ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబానికి ఆసరగా ఉండాలని చెప్పి నెలకు 1000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఈరోజు మన యొక్క గ్రామంలో 25 మందికి ఒక గుంట భూమి లేని వారికి ఉపాధి హామీ కార్మికులకి ఈ రోజు నుంచి 1000 రూపాయల చొప్పున 12 నెలలకి 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకి, భూమి లేని నిరుపేదలకి తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధుకు రైతు భరోసా, ఈ రైతు భరోసా రైతులందరికీ 2004 కంటే ముందు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఉచితంగా కరెంట్ ఇచ్చాం, కరెంటు బకాయిలు మాఫీ ఇచ్చాం, వడ్డీ రాయితీ ఇచ్చాం. సహకార బ్యాంకులో, వాణిజ్య బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో అందరికి కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2005-6లో అందరూ కూడా ఏకకాలంలో అప్పుడు కూడా మాఫీ చేస్తాం. అది కొనసాగింపుగా గత ప్రభుత్వం కూడా 2 పర్యాయాలు అప్పులు మాఫీ చేసినప్పటికీ అందరికి సకాలంలో రాకపోవడం కొంత ఇబ్బంది జరిగింది, మీ అందరికి తెలుసు. మరి రైతు బంధు ఇచ్చినారు, అందులో కొనసాగింపు ఈ రైతు సంక్షేమంలో ఆ రైతు బంధు కొనసాగింపుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం మన గ్రామంలో ఏదైతే 324 మంది రైతులకి 35 లక్షల రూపాయలు ఈ యొక్క పంటకి ఇవ్వబోతా ఉన్నాం. అందరికీ వ్యవసాయం సాగు చేసుకునే రైతులందరికీ ఈ సందర్భంగా మేమందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోండి. ఏదైతే మీకు ఇచ్చిన హామీని ఇంత ఇబ్బంది అయినా, ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులున్నా ఈరోజు ఆలస్యమైన అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇందిరమ్మ పాలనలో అందియాలనే సంకల్పంతో చేసే కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా కొన్ని హామీలు ఇచ్చినాయి ఇంకా మిగిలిపోయినాయి. వచ్చే ఉగాది నాటికి ఏదైతే వయోవృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వారికి కూడా పెన్షన్ కొత్త ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది మరి ఏదైతే ఇళ్ల కొరకు, పెన్షన్ కొరకు, ఉపాధి హామీ కార్యక్రమం కొరకు ఎక్కువ వచ్చిన వాళ్ళు. కాబట్టి వచ్చే ఉగాది నాటికి కొత్త ఏదైతే పెన్షన్ కార్యక్రమం వితంతువులకి, వికలాంగులకి అందరికి కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా అవి కూడా అమలు చేస్తాం, ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లలో 111 మంది ఇంకా మిగిలిపోతే ఈరోజు ప్రారంభం మాత్రమే. మీ గ్రామంలో ఏదైతే అధికారులకి తెలియజెప్పండి, ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ఏదైతే ఆత్మీయ భరోసా కానీ
రేషన్ కార్డు కానీ అన్ని కూడా కొనసాగింపు ఉంటాయి. ప్రతిరోజు నిత్యం ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ యొక్క రాగంపేట గ్రామంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము, ఇందిరాగాంధీ గారి ధ్యేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరోసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. పిలుస్తామో వారు ఒక్కరొక్కరుగా రండి, అందరు ఒక్కసారి కాకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీరు అటు పట్టా సర్టిఫికేట్ తీసుకోగలరు. మేము ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మన ఇందిరమ్మ ఇళ్లతో స్టార్ట్ చేస్తున్నాము. తుమ్మ ఎల్లమ్మ ఐదు స్లాబ్ గోడలు పూర్తయిపోయి ఇళ్లలో పోయి మాకు భోజనం పెట్టే రోజు అది ఫైనల్ ఇస్తాం. పెడతావా ఒరే పోతావా నేనే బొమ్మరపోయిన సునీత